హాయ్ ఆల్. ఈరోజు చారిత్రక పూర్వయుగం గురించి నేర్చుకుందాం. చరిత్ర అధ్యయనానికి సాహిత్యం అత్యంత ప్రధాన ఆధారం. సాహిత్యానికి లిపి అవసరం. ఏ కాలంలో అయితే లిపి ఉండదో, ఏ కాలంలో అయితే సాహిత్యం ఉండదో ఆ కాలాన్ని చరిత్ర అధ్యయనం చేయలేదు. అటువంటి కాలంలో చారిత్రక పూర్వయుగం లేదా ప్రాక్ చారిత్రక యుగం అంటారు. అంటే ఆధారాలు లేనిది. ఓకేనా. ప్రాక్ చరిత్ర అనే పదం తొలిసారిగా డేనియల్ విల్సన్ అనే పండితుడు తాను రాసిన ది ఆర్కియాలజీ అండ్ ప్రీహిస్టారిక్ annals ఆఫ్ స్కాట్లాండ్ అనే గ్రంథంలో ఉపయోగించారు. ఆ తర్వాత సర్ జాన్ లుబాక్ ఈ పదం తన గ్రంథమైన ప్రీ హిస్టారిక్ టైమ్స్లో ప్రాచుర్యంలో తెచ్చాడు. సో ఇక్కడ చూద్దాము ప్రాక్ చరిత్ర. ఓకే, ప్రాక్ చరిత్ర అనే పదంని ప్రాక్ చరిత్ర అనే పదాన్ని ఇద్దరు వాడారనమాట. డేనియల్ విల్సన్ ఫస్ట్ టైం వాడారు. అతని బుక్ వచ్చేసి ద ఆర్కియాలజీ అండ్ ప్రీ హిస్టారిక్ annals ఆఫ్ స్కాట్లాండ్. సర్ జాన్ లుబాక్ అతను వాడాడు. తన గ్రంథమైన ప్రీ హిస్టారిక్ టైమ్స్లో ప్రాచుర్యం తెచ్చాడు ప్రాక్ చరిత్ర అనే పదాన్ని. చారిత్రక పూర్వయుగంను అధ్యయనం చేయడానికి పురావస్తు శాస్త్రం పైన ఆధారపడ తప్పదన్నమాట. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ కాలంను సాహిత్యంతో పని లేకుండా వస్తువిశేషాల ద్వారా అధ్యయనం చేస్తారు. 1861లో ఆంగ్లేయులు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించారు. దీంతో డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ను భారత పురావస్తు శాస్త్ర పితామహుడుగా అని పిలుస్తారనమాట. భారతీయ పురావస్తు శాస్త్ర పితామహుడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఇతని తర్వాత పురావస్తు నిర్లక్ష్యానికి గురైందనమాట. 1904లో వైస్రాయ్ లార్డ్ కర్జన్ పురావస్తు శాఖను పునరుద్ధరించే జాన్ మార్షల్ను డైరెక్టర్ జనరల్గా నియమించారు. ఫస్ట్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ భారత పురావస్తు పితామహుడు. ఆ తర్వాతకి అతను నిర్లక్ష్యానికి గురైందనమాట. దాని తర్వాత లార్డ్ కర్జన్ అనే అతను జాన్ మార్షల్ను డైరెక్టర్ జనరల్గా నియమించాడు. చారిత్రక పూర్వయుగం మానవ ఆవిర్భావంలో ప్రారంభమై లిపి వాడుకలో వచ్చేంత వరకు కొనసాగింది. భారతదేశంలో మానవ ఆవిర్భావం ఎప్పుడు జరిగిందో ఖచ్చితంగా చెప్పడం కష్టం. 14 లక్షల సంవత్సరాల క్రితం మానవుడు మహారాష్ట్రలో బోరి గుహల్లో జీవించాడని ఆధారాలు లభ్యమయ్యాయి. ఫస్ట్ మహారాష్ట్రలో జీవించాడని ఆధారాలు లభ్యమైనాయంట. ఆ తర్వాత తొలి మానవుడు ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చాడని అభిప్రాయం ఉంది. తెలంగాణలో మాత్రం తొలి మానవుడు కృష్ణా గోదావరి తీరంలో జీవించాడని తెలుస్తోంది. తెలంగాణలోని చారిత్రక పూర్వయుగానికి చెందిన 5 ప్రధాన సంస్కృతులను వివరంగా చర్చించడం అనేది ప్రాచీన శిలాయుగం, పేలియోలిథిక్ పీరియడ్ అంటారు. ఓకేనా. ప్రాచీన శిలాయుగం అతి సుదీర్ఘంగా కొనసాగింది. దాదాపు మానవ ఆవిర్భావం నుండి 10,000 సంవత్సరం వరకు, క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరం వరకు ఉన్న కాలం. ఈ కాలం నాటి మానవుడు ప్లీస్టోసీన్ యుగం, మంచు యుగంలో జీవించాడు. క్రీస్తుపూర్వం 10,000 తర్వాత మంచు యుగం ముగిసి హోలోసీన్ యుగం ప్రారంభం కావడంతో భూగోళం వేడెక్కి జంతుజాలం మరియు వృక్షజాలం వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ప్రాచీన శిలాయుగ మానవుడు హోమోసేపియన్ జాతి కంటే ముందున్న జాతికి చెందినవాడు. రామపిథికస్ జాతికి చెందిన మానవ అవశేషాలు శివాలిక్ ప్రాంతంలో, నియాండర్తల్ జాతికి చెందిన అవశేషాలు నర్మదా ప్రాంతంలో, శివాలిక్ ప్రాంతంలో రామపిథికస్ సంబంధించినవి, నర్మదా నది ప్రాంతంలో నియాండర్తల్ ప్రాంతానికి చెందినవి లభించాయన్నమాట. ప్రాచీన శిలాయుగాంతంలో క్రీస్తుపూర్వం 10,000 ఆధునిక మానవుడైన హోమోసేపియన్ ఆవిర్భవించాడు. హోమోసేపియన్ అనే లాటిన్ పదానికి వివేకవంతుడు మరియు ఆలోచన పరిజ్ఞానం కలిగిన మానవుడు అని అర్థము. ప్రాచీన శిలాయుగంలో మానవుడు జంతువులను వేటాడుతూ మరియు పండ్లు, కాయలు, ఆకులను సేకరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకునేవాడు. ఈ కాలం నాటి ఆర్థిక వ్యవస్థ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఎకానమీ అనవచ్చు. ప్రాచీన శిలాయుగంలో ప్రజలు చిన్న చిన్న గుంపులుగా జీవిస్తూ సంచార జీవితం గడిపారు. ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన తొలి ప్రదేశంను రాబర్ట్ బ్రూస్ పుటే 1863లో పల్లవరం, చెన్నై దగ్గర కనుగొన్నాడు. తొలి ప్రదేశం రాబర్ట్ బ్రూస్ పుటే 1863 పల్లవరం, చెన్నై దగ్గర కనుగొన్నాడు అనమాట. తొలి ప్రాచీన శిలాయుగంలో మానవుడు ప్రధానంగా హ్యాండ్ యాక్సెస్ అంటే చేతికి గొడ్డలు అనమాట, చేతి గొడ్డలు, క్లీవర్స్ మరియు చాపర్స్ లాంటి పనిముట్లను ఉపయోగించారు. ఈ కాలంలో మానవుడు క్వాడ్స్, చెడ్స్ మొదలైన శిలలతో పనిముట్లు తయారు చేశారు. ఈ పనిముట్లలో తెలంగాణలో రామగుండం, గోరఖన్ ప్రాంతాల్లో ఎక్కువగా లభ్యమయ్యాయి.
సిర్పూర్, కాగజ్ నగర్, మంచిర్యాల, ఏటూరు నాగరం, ములుగు జిల్లా, నిర్మల్, హాలియా, నల్గొండ జిల్లా, చంద్రగుప్త పట్టణం, నగర్, కర్నూలు, బోధ్, ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఈ కాలం చెందిన పనిముట్లు విస్తారంగా లభించాయి. మధ్య ప్రాచీన శిలాయుగం మిడిల్ పీరియాడిక్ పీరియడ్లో పెచ్చులు ప్రధాన పనిముట్లు. తెలంగాణ దాపర్ణ జిల్లాలో ఈ కాలం నాటి పనిముట్లు లభ్యమయ్యాయి. ఆసిఫాబాద్, బోధ్, అచ్చంపేట జిల్లాలో చంద్రగుప్త పట్టణం, నాగర్ జిల్లా, పెద్దపల్లి సమీపంలో సుందెల్ల మరియు గుండారం, కొత్తగూడెం, నాగార్జున మొదలైన మధ్య ప్రాచీన శిలాయుగానికి చెందిన ముఖ్యమైన ప్రాంతాలు. అంతిమ ప్రాచీన శిలాయుగ కాలంలో అనేక మార్పులు సంభవించాయి. ఈ కాలంలో ఆధునిక మానవుడైన హోమోసేపియన్ ఆవిర్భవించడంతో పాటు ప్లీస్టోసీన్ యుగం ముగిసి హోలోసీన్ యుగం ప్రారంభమైంది. శిలతో చేసిన బ్లేడ్లు ఈ కాలం నాటి మానవుడు ఉపయోగించిన ప్రధాన శిలా పనిముట్లు. కర్నూలు జిల్లాలో ముచ్చట్ల, చింతమన్గల్లో, గవాసాల్లో బ్లేడ్లు పనిముట్లు తయారు చేసే పరిశ్రమ బయలుపడింది. క్వార్ట్జ్, జాస్పర్ మరియు చెట్స్తో తయారు చేసిన బ్లేడ్లు మరితర పనిముట్లు ఇనుపతో శుద్ధి చేశారు. ప్రాంతంలోనే భారతదేశంలో తొలి ఎముకలతో చేసిన పనిముట్లు కూడా లభ్యమయ్యాయి. ఇక్కడంటే కర్నూలు జిల్లాలో ముచ్చట్ల, చింతమావి గనిలో భారతదేశంలోని తొలి ఎముకలతో చేసిన పనిముట్లు కూడా లభ్యమయ్యాయి. రాబర్ట్ బ్రూస్ ఫుటే మరియు ఆయన కుమారుడు హైగ్రీవ్ బ్రూస్ ఫుటే కర్నూలు జిల్లా బిలసార్గంలో కూడా ఎముకల పనిముట్లు వెలుగులోకి తెచ్చారు. దాదాపు బాణపు మొనలు, బాకులు, చిరుకత్తెలు, ఉలి మొదలైనవి ఉన్నాయి. ముచ్చట్లు, చింతమన్గని మరియు బిలసార్గం తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలు పులి, ఎలుగుబంటి, కుందేళ్ళు, పంది, ఎలుక, ఖడ్గమృగం, జింక, పాము, గాడిద, ఎద్దు మొదలైన జంతువుల విషయాలు కూడా కనుగొన్నారు. బోధ్, ఆదిలాబాద్ మరియు వాంఖేడ్, ఆసిఫాబాద్, భద్రాచలం, నాగర్ కర్నూలు జిల్లాలో చంద్రగుప్త పట్టణం మొదలైన తెలంగాణలో అంతిమ ప్రాచీన శిలాయుగానికి చెందిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బోధ్, ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వాంఖేడ్ ఇవన్నీ ముఖ్యమైన పట్టణాలు అన్నమాట. మధ్య శిలాయుగం ప్రధానంగా ప్రాచీన శిలాయుగం నుండి ఆదిమ శిలాయుగానికి పరిణామ దశ అన్నమాట. మధ్య శిలాయుగంలో మానవుని జీవితంలో అనేక మార్పులు సంభవించేవి. ఆలోచన పరిజ్ఞానం పెరిగిన హోమోసేపియన్ మానవుడు జీవించడం మరియు జంతువుల జాలం మరియు వృక్షజాల అభివృద్ధికి అనుకూలమైన హోలోసీన్ యుగం కొనసాగడంలో గొప్ప మార్పులు ఈ కాలంలో సంభవించాయి. కృత్రిమ గర్భనిర్మాణం మధ్య శిలాయుగంలో ప్రారంభమైంది. భారతదేశంలో కుండల తయారీ కూడా ఈ కాలం ప్రారంభమైంది. కుండలు చేతిలో తయారు చేశారు. హ్యాండ్మేడ్ పాటరీ, కుమ్మరి, చక్రం లేదా నమని స్టోన్ నుండి వినియోగంలోకి వచ్చింది. పశుపోషణ ఈ కాలంలో ఇంకా ప్రధానమైన పరిణామం. ఇక్కడ ప్రజలు మేకలు, గొర్రెలు, ఆవులను పూజిస్తారు. ఈ కాలానికి చెందిన ప్రజలు క్వార్ట్జ్, చెస్ట్, జాస్పర్ అనే చిల్లులతో పనిముట్లు తయారు చేశాడు. ఇట్లా పరిమాణం చిన్నగా ఉండడంతో వీటిని సూక్ష్మశిలలని పిలుస్తారు. భారతదేశంలో తొలి సూక్ష్మశిలలు కార్లైల్ అనే పురావస్తు శాస్త్రవేత్త వింధ్య ప్రాంతంలో కనుగొన్నాడు. మధ్య శిలాయుగంలోని తెగల మధ్య ఘర్షణ చెలరేగులు జరిగాయి. తెలంగాణ యూనివర్సిటీ, నల్గొండ జిల్లా, ఆసిఫాబాద్, బాసర, నిర్మల్ జిల్లా మొదలైన ప్రాంతాల మధ్య ప్రాచీన శిలాయుగానికి చెందిన అవసరాలు బయలుపడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరియు రాజకొండలో ఛార్జ్ రాయితో చేసిన సూక్ష్మశిలలు లభ్యమయ్యాయి.